ఈ పచ్చడికి చాలా స్టోరీ ఉంది. ముందుగా అయితే మనం స్టోరీలోకి వెళ్ళిపోతాం, వచ్చేయండి. స్టోరీ ఏంటి అనుకుంటున్నారా? చూసేయండి. అయితే మీరు ఫుల్ వీడియో చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏంటి పిల్ల ఆవకాయ చేతిలో పట్టుకొని చూస్తుంది అని చూస్తున్నారా? ఈ ఆవకాయకి చాలా స్టోరీ ఉంది ఫ్రెండ్స్. నేను రైస్ కూడా పక్కన పెట్టుకున్నాను. ముందుగా మన స్టోరీలోకి వచ్చేస్తే ఏంటనుకున్నారు? నిన్న నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు తెలుగక్క కనిపించింది. ఆ అక్క నాకు 2 years నుంచి తెలుసు. నేనేమైనా తీసుకుంటే అక్కకి ఇస్తాను, అక్క ఏమైనా వాళ్ళ ఇంటికాడ నుంచి ఏమైనా తీసుకొస్తే నాకు ఇస్తుంది. ఏంటిదన్నా డల్ ఉన్నావు అంటే, ఏమీ లేదక్క, మా అమ్మ ఆవకాయ పచ్చడి పెట్టింది కానీ నాకు తినడానికి అదృష్టం లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను ఇంటికి అంటే, ఓసిపిచ్చిదానా ఈ మాత్రానికి ఇంత బాధపడిపోవడం ఎందుకే, నా దగ్గర ఆవకాయ పచ్చడి తీసుకో అని చెప్పింది. ఆవకాయ పచ్చడి అంటే అస్సలు ఆగనండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆవకాయ మన తెలుగుని స్పెషల్ పచ్చడి. అది అసలు సంవత్సరానికి మనం పెట్టుకుంటాం, ఒకసారి పెట్టుకుంటాం, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. కానీ ఆవకాయ అన్నం ఆవకాయ అన్నం అందులో నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా రండి మనం ఇప్పుడు ఈ ఆవకాయ అన్నం కలిపేద్దాం. అక్కకైతే అక్క నాకు నిన్న ఇచ్చింది ఫ్రెండ్స్ పచ్చడి. ఇవ్వగానే నిన్ను మా వారికి అయితే వేశాను. ఆయన అన్నారు నేను కొంచెం ఘాటు తినిందని అన్నారు. నిజంగా పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. నాకు చికెన్ కూడా అవసరం లేదు, పచ్చడి ఉంటే చాలా పచ్చిమిరపకాయలతో బతికేస్తాను. అమ్మో బా టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మా అమ్మ చిన్నప్పుడైతే మాకు పచ్చడి కలిపినప్పుడు లాస్ట్లో ఇలా ఇంత ముద్దలు చేసి అయితే పెట్టేది. చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపో, ఇప్పటికీ అలాగే చేసి పెడుతుంది అనుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో కనుక మీరు చూస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తెలుగింటి రుచులు అన్నమాట ఇవి. ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఫుడ్ మన ఒట్టు పట్టకపోతే మాత్రం నా వల్ల కాదు ఫ్రెండ్స్. మా వారికి ఎక్కడ పోస్టింగ్ వచ్చినా కానీ, ఎక్కడ తీసుకెళ్ళినా కానీ ముందు అక్కడ తెలుగు రెస్టారెంట్ ఉందా లేదా, తెలుగు ఫుడ్ ఉంటుందా ఉండదా, ఇదే నా బాధ. అబ్బబ్బబ్బబ్బా జన్మధన్యం అయిపోద్ది ఈ పచ్చడి వల్ల. సబ్స్క్రైబ్స్ తగ్గారు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పచ్చడి అయితే చూసండి, నోరు ఊరిపోతుంది కదా. ఎవరెవరికి నోరు ఊరిపోతుందో వాళ్ళు కూడా కంచంలో అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని సండే శుభ్రంగా కుమ్మేయండి ఇంకా. ఓకేనా?